BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. మునుపెన్నడూ లేని విధంగా నీట్ పరీక్ష వివాదాస్పదమైంది. ప్రతిపక్ష పార్టీకు నీట్ పరీక్ష అస్త్రంగా మారింది. నీట్ పేపర్ లీక్ అయిందంటూ ఆరోపణలు వస్తున్న వేళ సిబిఐ మాజీ జేడీ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఆటం బాంబులు అవసరం లేదు. నాసిరకం విద్యార్థులను పరీక్షల్లో కాపీ కొట్టనివ్వడం లాంటి విధానాలను ప్రోత్సహిస్తే ఆ దేశం దానంతట అదే నాశనం అవుతుంది. అలా చదివిన డాక్టర్ల చేతుల్లో రోగులు చనిపోతారు అంటూ పలు ఉదాహరణను ఓ యూనివర్సిటీ ప్రవేశ ద్వారం వద్ద రాశారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, ఫలితాల వెల్లడిలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నీట్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని మొదట వాదించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అక్రమాలు జరిగిన మాట నిజమేనని తాజాగా అంగీకరించారు. నీటి అక్రమాలు గుజరాత్, బీహార్లో వెలుగు చూడటం, అక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉండడం రాజకీయంగానూ చర్చనీయాంశమవుతోంది. మెడికల్ కాలేజీలకు ఈ ఏడాది అర్హత పరీక్ష, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టుపై వివాదం దీర్ఘకాల వ్యవస్థగత లోపాలపై దృష్టిని ఆకర్షిస్తోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 1500 కంటే ఎక్కువ మంది ప్రత్యర్థుల గ్రేజ్ మార్కులను రివర్స్ చేసి వారికి మళ్లీ పరీక్షకు అవకాశం ఇచ్చింది. ఈ విద్యార్థులకు మొదట్లో తప్పుడు ప్రశ్నపత్రం ఇచ్చారు. సరైన పేపర్కి మార్చడంలో కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి వారికి పరిహారం మార్కులు ఇవ్వబడ్డాయి. ఈ సాంకేతిక లోపంని అంగీకరించడానికి అనేక పిటిషన్లు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. 4500కి పైగా పరీక్ష కేంద్రాల్లో కేవలం 6 మాత్రమే తప్పు జరిగిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ సంవత్సరం పరీక్షలో 67 మంది విద్యార్థులు రాణించారు. మరికొంతమంది విద్యార్థులకు 1 లేదా 2 మార్కులు తక్కువగా వచ్చాయి. గత సంవత్సరం 2 మాత్రమే టాపర్లుగా నిలిచారు. 2022లో కూడా ఒక టాప్ ర్యాంకర్ సాధించారు. 2021లో 3 టాపర్లు నిలిచారు. ఏ సంవత్సరం లేని పరీక్ష ఫలితాలు ఈ సంవత్సరమే వచ్చాయి. ఒకేసారి 67 మంది టాపర్లుగా నిలవడం బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది.